ప్రో అథ్లెట్స్కి హ్యాపీ ఇది ఏంగానే. హాయ్ గైస్, సో బెంగళూరు వచ్చినాం అనమాట ఈరోజు. అండ్ నెక్స్ట్ 2 days షో ఉంది బెంగళూరులో, ICN షో ఉంది. సో ఇప్పటికీ దగ్గర నేను షో చూడక, అంటే హైదరాబాద్ ఆడుండే లాస్ట్ ఇయర్, షో చూద్దాము అనుకొని చాలా డేస్ వెయిట్ చేసినాం అనమాట. ఇప్పుడు బెంగళూరు షోకి వచ్చినాం. ఇది సడన్గా ప్లాన్ చేసుకొని వచ్చింది కదా, సడన్గా వచ్చేసినాం. సో మళ్ళీ హైదరాబాద్ కూడా షో అవుతుంది. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము అని వచ్చేసినాము. అండ్ మా టీమ్ ఫిట్నెక్స్ నుంచి 2 clients కూడా ఆడుతారు అనమాట. సో వాళ్ళవి కూడా చూపిస్తాం మీకు, కండిషనింగ్ ఏంది ఏమనేది. అండ్ శివన్ వాళ్ళు వస్తారు ఆల్రెడీ మేము వచ్చినాము, రూమ్ చెక్-ఇన్ అయిపోయినాము. అండ్ ఇక్కడ నుంచి అథ్లెట్ చెక్-ఇన్కి పోయేది ఉంది విత్ ఎందుకు నవ్వుతు. సో స్టార్ట్ అవుతాం ఇప్పుడు. కొంచెం చిన్న ప్లాన్స్ ఉన్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ ఏమో అనుకుంటే బెంగళూరు ట్రాఫిక్ ఘోరం, చాలా ఘోరం ఉంది. మార్నింగ్ మేము రూమ్కి వచ్చేటప్పుడు 5 kilometers 45 నిమిషాలు పట్టింది అనమాట. అంతగా ట్రాఫిక్ ఉంది. Whatever you say is right. Yeah, okay. Where you are going now? I'm going to Shubham Complex. Shubham Complex. Complex, huh? ఏం నాకేం తెలుసు. ఏదో ఒకటి కాంప్లెక్స్ అవుతాం. ఇద్దరు తెలియని ముంగట శుభ్ కన్వెన్షన్. అథ్లెట్ చెక్-ఇన్కి వచ్చిండే, కంప్లీట్ అయిపోయింది అథ్లెట్ చెక్-ఇన్. మా అథ్లెట్ ఒక పర్సన్ది ఏమంటారు ICNది ట్రంక్ అవన్నీ తీసుకున్నా. ప్రైజెస్ అయితే ఇంతకు ముందులానే ఉన్నాయి. సో ఇప్పుడు 2 days ఉందంట షో. నేను తీస్తాను, వద్దానా పట్టుకుంటాను నేను అన్న, నాకు అవకాశం ఇవ్వన్నా. సో ఇప్పుడు 2 days ఉంది షో. ఈరోజు అథ్లెట్ చెక్-ఇన్ డే, రేపు 21st 22nd ఉందా అనమాట షో. ఇక్కడ నుంచి ఇంకో 60 days ఉంది నెక్స్ట్ హైదరాబాద్ షోకి. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చూద్దాము. హైదరాబాద్లో పెద్ద షో అవుతుంది అంటున్నారు, లైక్ ఇప్పటి వరకు అయినా ICN షోస్లో. చూడాలి, ఎందుకంటే అది విట్నెస్ చేయడానికి కూడా అంతే మంది వస్తారు కదా జనాలు. సో వాళ్ళని కూడా ఇన్ పర్సన్ కలవడానికి ఇప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ నేను కంప్లీట్ చేసిన కాబట్టి స్టేజ్ మీద ఎగ్జాస్ట్ అయిపోయింది. ఈ ఇయర్ మాత్రం మంచిగా కలుగుతాము. అండ్ షో గురించి మాట్లాడాలి నేను క్లియర్గా. షో అయిపోయిన తర్వాత మంచిగా మీ అందరితో ఈ వీడియోలోనే క్లారిటీ ఇస్తాను మీకు ఒకటి. సో స్టే ట్యూన్, ఎండ్ వరకు ఉన్నది. నాకు సిగ్గు వస్తుంది, ఆయన నా కెమెరా వెనకాల ఉండి నడిపిస్తుండు, అందుకే ఆ సిగ్గు. వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. పొద్దున ఒక మీల్ లేనుండే, ఓట్ మీల్ లేనుండే, ఓట్స్ బనానా అది. అండ్ ఇప్పుడు వర్కౌట్ తర్వాత మనం మజిల్ బ్లేజ్ బయోజైమ్ PR ప్రోటీన్ తీసుకుంటున్నా. ఇది సీల్ ప్యాక్ ఉంది, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఇది ఇంకా బ్యాగ్లో తెచ్చుకున్నా. లాస్ట్ ట్రావెలింగ్ లో కూడా ఈ లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా ఇదే పెట్టుకొని పోయినా PR ప్రోటీన్. ఎందుకంటే దీనిలో పర్ సర్వింగ్ కి 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. సో అదే రీజన్ తీసుకోవడానికి. ట్రావెలింగ్ లో ఈజీ అయిపోతుంది, లేకపోతే బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే అది కూడా తీసుకుంటా ఎక్కువ. మీరు ట్రావెల్ చేస్తుంటే ఎక్కువ, లేకపోతే మీ ప్రోటీన్ ఇంటే కంప్లీట్ అవ్వకపోతే యూ కెన్ టేక్ దిస్ మజిల్ బ్లేజ్ బయోజైమ్ PR ప్రోటీన్. అండ్ ఇది కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంది, మర్చిపోకుండా తీసుకోండి. మంచిగా ఫ్రెష్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెన్యూ దగ్గరికి వెళ్తున్నా. లేట్ అయిపోయింది లేవడానికి ఇప్పుడే. ఇప్పుడు క్లాసిక్ ఫిజిక్ ఉంది, సో క్లాసిక్ ఫిజిక్ చూడడానికి పోతున్నా షో. అండ్ ఏమంటారు ఫిట్నెస్ అన్ని రేపు ఉన్నాయి. ఇది Day 2 బెంగళూరులో ఆఫీషియల్గా. క్రేజీ ఉందంట షో వెన్యూ అయితే. చూద్దాం, పోదాం. వెన్యూ దగ్గరకు వచ్చేసాము. శుభ్ కన్వెన్షన్ అని ఉంది కదా. సో వెన్యూ దగ్గరకు వచ్చేసాము. మనం టికెట్ ఏం లేదు మన దగ్గర, ఎంట్రీ పాస్ డైరెక్ట్ ఇది ఇచ్చారు అనమాట, ICN ప్రో అథ్లెట్ అని. సో ఇక లోపల పోవచ్చు, తిరగచ్చు, ఆరామ్సే లోపల కూర్చోవచ్చు. కొంచెం ఇది ఉంటుంది అన్నమాట ప్రో అథ్లెట్స్కి.
హ్యాపీ ఇది ఏంగానే ఎవరెవరికో చూస్తుంటే మనకి ఇచ్చేసరికి అది ఒక సంతోషం అవుతలేదు. చూస్తురా నా ముఖ చిత్రం, సంతోషం అది. ఇప్పుడు క్లాసిక్ స్టార్ట్ అవుతుందంట. సో క్లాసిక్ చూసుకొని వచ్చేయాలి. అండ్ ఈరోజు రేపు పొద్దున అంటే ఈ వీడియోలోనే మన క్లయింట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. సో వాళ్ళ కండిషనింగ్ అది అంతా. శివమణి ఎట్లున్నావు శివమణి? మొత్తం నాకు నేర్పిస్తున్నాను అనమాట వీడియోగ్రఫీ ఎట్లా తీయాలి. ఈయన ఈరోజు బిర్యానీ చేసి పెడతాను తినాలి. ఇంకా నిద్ర బాబే పోలే, కవర్ చేద్దాం జరా. సో ఇప్పుడు షో ఉంది మన వాళ్ళది. ఈరోజు డే 2 అన్నమాట. ఐసిఎన్లో ఈరోజు డే 2 ఇన్ బెంగళూరు, రాయల్ బెంగళూరు అని ఉంది షో పేరు. సో ఇప్పుడు షో ఉంది. అండ్ నిన్న ఆల్రెడీ మనం వెళ్ళినాం కదా షోకి. మనకు యాక్సిస్ ఈజీ లోపల పోవచ్చు. అమ్మా ఇది తీసుకుపోతా అట్లా. సో మన అథ్లెట్స్ది ఆల్రెడీ ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది. ఇంకో 1.5 hours స్టార్ట్ అవుతుంది అనమాట. సో శివన్ వెళ్ళిపోయిండు. మన టీమ్ ఫిట్నెస్ నుంచి 2 ఆడుతున్నారు. అక్కడ వెళ్ళి ట్యానింగ్ దగ్గర బ్యాక్ స్టేజ్ ఏమవుతుంది ఏంది అనేది చూపిస్తాను అనమాట. అండ్ అంత సేమ్ ఉంది. ఇప్పటి వరకు నేను ఒక 3 సార్లు ఏమో వీడియో తీసిన ఐసిఎన్ గురించి. ఎప్పుడైతే అన్నీ చెప్పినో సేమ్ అట్లనే ఉందన్నమాట. లైక్ ఫీ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ఎంట్రీ ప్రాసెస్, లేకపోతే ఆ క్వార్టర్ టర్న్స్ అవన్నీ సేమ్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా నాకు 1.5 year టైం పడుతుంది నా నెక్స్ట్ ఏదైనా షో ఆడడానికి. ఐదర్ ఐసిఎన్ ఆడొచ్చు, లేకపోతే WNBF ఆడొచ్చు. అండ్ కొన్ని షోస్ చూస్తున్నాం అనమాట. సో చూడాలి ఏ షో ఆడతా అనేది, అది డిసైడ్ కాలేదు ఇంకా ప్రాపర్గా. కానీ 3 ఇంటర్నేషనల్ షోసే ఆడుతున్నా. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇండియాలో ఆడట్లేదు అనమాట. 3 ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ షోనే ఆడదామని ఉంది. లైక్ WNBF ఆడొచ్చు, ఐసిఎన్ ఏమంటారు బాలి ఇండోనేషియా ఆడొచ్చు, అండ్ UAE ఆడొచ్చు, ఐసిఎన్ UAE. మళ్ళీ సింగపూర్లో ఒక షో ఉంది, అది కూడా ఆడొచ్చు. సో చాలా షోస్ ఉన్నాయి. అండ్ దీన్నే ఫుల్ టైం తీసుకోమని అయితే ఎవరికి చెప్పని. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకపోతే అస్సలు రాకండి. ఇది నేను ఏమంటారు, నా దగ్గర వచ్చి చాలామంది ప్రెప్ గురించి అడుగుతూ ఉంటారు. సో శివన్ దగ్గర జాయిన్ అవుతా, ఎంత ఛార్జ్ చేస్తారు అది ఇది అని. ఇన్ జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి, కానీ ఈ ప్రెప్ దీనిలో అయితే పడకండి. ఎందుకు అని అంటే ఇనీషియల్గా మీ ఆ స్టడీ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నేనే డ్రాప్ అవుట్ అయిన మధ్యలో నాకు తర్వాత ఎప్పుడు రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే నేను అంతా లైఫ్ని సెట్ చేసుకున్నా, ఆన్ ట్రాక్ చేసుకున్నా అని. కానీ ఎందుకో మొత్తం ఆ డిగ్రీ కంప్లీట్ చేసేసుకోవాలనిపిస్తుంది. సో అందుకు నేను ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ చదువుదాం అనుకుంటున్నా. సో అది ఆలోచిస్తున్నా, బ్రెయిన్ స్ట్రామ్ చేసుకుంటున్నా ఏంది ఏం కథ ఏం చేయాలి అనేది. సో నా హంబల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఎవరైనా కాంపిటీషన్ ఆడాలి అని అనుకుంటే డబ్బులు ఉంటేనే ఆడండి. లేదు దీనివల్ల నాకేమైనా లాభం వస్తుంది అంటేనే ఆడండి తప్ప జస్ట్ నార్మల్ ఏదో స్టేజ్ ఎక్కుదాము అట్లా ఐసీఎన్లో ఆడనని చెప్పుకుందాము అని కాకుండా. ఇన్ కేస్ మీరు ప్రామిసింగ్ అథ్లీట్ అయితే స్పాన్సర్స్ని వెతకండి. లేదు అంటే మీరు ప్రామిసింగ్ అథ్లీట్ అయితే మంచి బాడీ కండిషన్ ఉంది, మంచిగా ఉంది అంటే ఏదైనా సప్లిమెంట్ లైక్ సప్లిమెంట్స్ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఏ దానికైనా ఈమెయిల్ చేయండి. లేకపోతే ర్యాండమ్గా చాట్ ఇన్బాక్స్లో పోయి మెసేజ్ చేయండి. నా ప్రెప్ నా డబ్బులు లేవు, సో ఇట్లా ఆడదాం అనుకుంటున్నా అని వాళ్ళకి పిచ్ చేయండి అనమాట. నాకు లాస్ట్ కాంపిటీషన్ మజిల్ బ్లేజ్ స్పాన్సర్ చేసింది. అండ్ ఇప్పుడు అప్కమింగ్ కాంపిటీషన్ కూడా మజిల్ బ్లేజ్ స్పాన్సర్ చేస్తుంది. సో అది నేను లాంగ్ టర్మ్ నుంచి మజిల్ బ్లేజ్లో ఉన్నాను. అండ్ ఇంతకుముందు స్పాన్సర్ చేయకుండా ఎవరు, ఈ మధ్య ఎక్కువ అయిపోయింది అనమాట స్పాన్సర్ చేస్తారు. అంతేందుకు ఇప్పుడు ఈ ఐసీఎన్ షో వెల్వర్స్తో కొలాబ్ అయింది అనమాట. సో వెల్వర్స్ అఫీషియల్ స్పాన్సర్ ఐసీఎన్కి ఇప్పుడు. సో ఇది. అండ్ నేను ఇది చెప్దాం అనుకున్నా, ఇది ఒక ఐసీఎన్ వీడియోలో చెప్తేనే మీకు ఎక్కుతుంది అని ఈ వీడియోలో చెప్తున్నా. ఏదో ర్యాండమ్ వీడియోలో చెప్తే అర్థం కాదు కదా. కానీ కంపల్సరీ చాలా మందిని చూస్తున్న యూత్ని. సో ఫిట్నెస్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇన్ కేస్ మీరు కంటెంట్ క్రియేషన్ చేద్దామంటే వెరీ గుడ్. కానీ దాన్ని ప్రైమరీగా ఎవ్వరూ పెట్టుకోకండి. దాన్ని ప్రైమరీగా పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో మా స్టేజ్లో మాకు నడిచిపోయింది అప్పుడు ఎవరు లేకుండా ఎక్కువ అని. బట్ ఇప్పుడు ఇబ్బంది పడవచ్చు మీరు. సో అందుకే గుర్తుపెట్టుకోండి. ఇక మస్తు వాళ్ళ వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి.
మన క్లయింట్ రవి అని 2 కేటగిరీ ఆడాడు మెన్స్ ఫిట్నెస్లో. ఒకటి 3rd ప్లేస్ వచ్చింది అండ్ ఇంకోటి కాంపిటీషన్ మెడల్ వచ్చింది అనమాట. సో ఒక ప్లేస్ అయితే కొట్టినాం మనము. ఇప్పుడు మెన్స్ ఫిజిక్ ఓవరాల్ అవుతుంది అనమాట. ఓవరాల్కి ఇంకో 2 కేటగిరీలు ఉన్నాయి. ఆ 2 కేటగిరీల తర్వాత ఓవరాల్ అయిపోతుంది ఇప్పుడు మెన్స్ ఫిజిక్. అమ్మ నా కళ్ళు ఎట్లయినా చూసిరా, పొద్దు నుంచి కూర్చొని చూసి బట్ మజా వచ్చింది అనమాట షో అంతా. అండ్ మన వాళ్ళకి ఎవరికి ఏం ప్లేస్ వచ్చినాయి అనేది చూసినా కానీ ఏం షూట్ చేయలేదు ఎక్కువ. సో రేపు రిటర్న్ పొద్దున. బ్యాక్ స్టేజ్ అంతా ఎట్లా అయిపోయింది, బ్యాక్ స్టేజ్ అంతా ఫుల్ ఉండే ఇప్పటి వరకు. ఇక అయిపోయింది కదా. ఓవరాల్కి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళే ఉన్నారన్నమాట. కానీ క్రేజీ ఫిట్నెక్స్ ఇంకో క్లయింట్ అనమాట. సో ఎన్ని కేటగిరీలు ఆడినావు? 3 మెన్స్ ఫిట్నెస్ అండ్ మెన్స్ ఫిజిక్లో 2. మెన్స్ ఫిజిక్లో 2 పార్టిసిపేషన్ వచ్చింది అనమాట. నెక్స్ట్ టైం గట్టిగా ట్రై చేద్దాం. కండిషనింగ్ ఉంది కానీ ఇంకా సైజ్ పుట్ ఆన్ కావాలన్నమాట. సో అది లెట్స్ డూ నెక్స్ట్ టైం. బెంగళూరు టు హైదరాబాద్. సో 5 o'clock ఉందన్నమాట ఫ్లైట్ మనది. ఇప్పుడు 1:30 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ రూమ్లో చెక్ ఇన్ అయ్యి ఇబ్బంది పడడం ఎందుకు అని డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను అనమాట. చాలా హెక్టిక్ డే ఉండే. నిన్న కొంచెం వెళ్ళేసి వచ్చేసినాం షోకి. కానీ ఈరోజు మాత్రం లిటరలీ చాలాసేపు ఉండే అనమాట నేను. సో మస్తు అనిపించింది షో మాత్రం, క్రేజీ అనిపించింది. అండ్ మా ఐసీఎన్ అథ్లీట్స్ ఎవరైతే ఐసీఎన్లో కంపీట్ చేసిన వాళ్ళు ఫిట్నెక్స్ అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఒకరికి 3rd ప్లేస్ వచ్చిందన్నమాట. ఇంకా పార్టిసిపేషన్ మెడల్స్ వచ్చాయి. టఫ్ కంపీట్ ఉండే. అండ్ మా అథ్లీట్స్కి ఇంకా మజిల్ మాస్ ఇంకా యాడ్ ఆన్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. సో కండిషనింగ్ వచ్చింది కానీ అది. అండ్ ఒరి గొంతు కూడా పోయిందన్నమాట. సో మంచి అనిపించింది. అండ్ ప్రిటీ ఎక్సైటెడ్ హైదరాబాద్ షో కోసము. సో నేను మీకు చెప్పినట్టు క్లియర్గా అందరూ ఆడాలని కాదు, వాళ్ళని వీళ్ళని చూసి ఆడదామని కాదు. సో ఆలోచించండి ఏదైనా. ఐదర్ మీరు కంటెంట్ క్రియేషన్కి వచ్చినా కూడా ఏమన్నా కూడా సెకండరీగా పెట్టుకోండి. సో అది ఇంపార్టెంట్ ఏంది అన్నది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఈ వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటా. తొందరగా 6:30కి అట్లా రీచ్ అయిపోతాము. పోయి కొంచెం రెస్ట్ తీసుకొని ఇక వర్కౌట్ చేసేసుకోవాలి. సో యా, నేను కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. సో మీకు ఎవరైనా వీడి వరకు వీడియో చూసి అరే ఎందుకన్నా అని చెప్పినా లేకపోతే అవ్వు అని చెప్పినా ఏం చెప్పినా కామెంట్లో చెప్పండి. సో ఇంటరాక్ట్ అవుతా మీతో కూడా. సో కాలేజ్ జాయిన్ అయితే అంటే బ్రాంచ్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాది మెకానికల్ ఇంతకుముందు, ఇప్పుడు సిఎస్సికి చేంజ్ అవుదాం అనుకుంటున్నా. సో ఏమంటారు మీరు, ఏమంటారు అనేది కంపల్సరీ కమెంట్ చేయండి. ఎయిర్పోర్ట్లో కూర్చున్నా, నిద్ర వస్తుంది మంచిగా. ఇక్కడ స్టార్ బక్స్ ఉంది, వెనకాల స్టార్ బక్స్ ఉంది. కాఫీ తీసుకుందామేమో అనుకుంటున్నా. చూస్తా ఒక 1 hour చిన్నగా నాపేసి దాని తర్వాత మంచిగా కాఫీ గ్రాప్ చేసుకుని తాగేసి స్టార్ట్ అయిపోవచ్చు ఇక మంచిగా మనం. ఐసీఎన్ షో అయితే క్రేజీ అనిపించింది. సో మీకు ఎట్లా ఉంది షోలో అనేది చెప్పండి. ఎందుకంటే 3 రోజుల వీడియో ఒకటే తీసి పెట్టినా కదా. సో మేబీ మీకు గజిబిజి అనిపించిండొచ్చు. కానీ అందరినీ చాలా మందిని కలిసాను అనమాట ఐసీఎన్లో. సో బెంగళూరులో మన తెలుగు పీపుల్ని కానీ లేకపోతే బెంగళూరు పీపుల్ని కానీ కర్ణాటక వాళ్ళని కానీ చాలా మందిని కలిసాం అనమాట. చాలా మంది వచ్చి అడ్మైర్ చేశారు. బ్రో మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తున్నాం అది ఇది అని. చాలా హ్యాపీ దానికి. చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ వచ్చి మాట్లాడినందుకు ప్రతి ఒక్కరికి. ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా, ఎందుకంటే చాలా మందికి మాట్లాడినాం కాబట్టి ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా, బట్ స్టిల్ సాటిస్ఫైడ్ నేను. సో మీకే ఇంకా ఏమైనా టైం ఇవ్వలేకపోతే సారీ అది. సో ఇది ఈ వీడియో కదా ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అండ్ మళ్ళీ తొందరగా వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా. సో అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియో మీకు మన ఆల్రెడీ ట్రిప్ వీడియో పెట్టలేను కదా, ఆ వీడియో వచ్చేస్తుంది అనమాట. సో వెయిట్ చేయండి. బాయ్, అంటిల్ దెన్ బాయ్. లవ్ యూ ఆల్.